క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయన్నమాట. ఇక డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, నక్షత్రాలు తెలీదు అన్న వాళ్ళకి నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏ లెటర్స్ అయితే మీనరాశి చూసుకోవచ్చో తెలుసుకుందాం. దు, సా, చ, ధ, దే, దో, చ, చి. దు, సా, ఝ, ధ, దే, దో, చ, చి అంటే సి లెటర్ వస్తుంది. దు అంటే డి మడత సా వచ్చిందండి, శకుంతల అలాంటి నేమ్. సా, ఝ అంటే ఝాన్సీ, ధ ఈ లెటర్స్ వాళ్ళందరూ కూడా మీనరాశి ఫలితాలని చూసుకోవచ్చు. ఇక మీనరాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4 మీనరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో. మరి మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీనరాశి వారికి ఏప్రిల్ మాసం వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది. అంటే ఏప్రిల్ మాసం అంతా కూడా ఫైనాన్షియల్గా కానీ అన్ని విషయాల్లో కూడా అనుకూలం ఉంటుంది ఏప్రిల్ మాసం. ఇక మే మాసంలో మీకు సువర్ణమూర్తిగా గురు సంచారము అనేది మారుతూ ఉంది. సువర్ణమూర్తి సంచారము, రాహుకేతులు తామ్రమూర్తులుగా సంచారం చేస్తున్నారు, శని రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి మీనరాశి వారికి కొన్ని మాసాలు అనుకూలంగా ఉందండి క్రోధినామ సంవత్సరంలో. ముఖ్యంగా అక్టోబర్ నుంచి అత్యధికంగా బాగుండే పరిస్థితి కనిపిస్తోంది. మే నుంచి అక్టోబర్ వరకు బెటర్గానే ఉంటాయి, కానీ కొద్ది మాధ్యమికంగా ఉంటుంది మీనరాశి వారికి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 4th వరకు వచ్చే టైం చాలా బాగుందన్నమాట. ఈ సమయంలో చాలా వరకు వివాహ ప్రయత్నాలు ఫలించడము, ఏదైనా నూతనంగా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న గృహ నిర్మాణ ప్రయత్నాలు, ఇవన్నీ కూడా మీకు అక్టోబర్ 9th నుంచి ఫిబ్రవరి 4th వరకు ఉండే టైం అంతా కూడా మీనరాశి వారికి పాజిటివ్గా ఉంది. మరలా ఇంకో సమయము జూన్ 29 నుంచి నవంబర్ 15 వరకు ఉండే సమయము శని రిట్రోగేషన్ ఉంటుంది. ఆ టైం కూడా మీకు అనుకూలంగా ఉంది. ఇక్కడ మీనరాశి వారికి గురు సంచారం అన్నది సువర్ణమూర్తిగా 3వ స్థానంలో సంచారం చేస్తున్నా కూడా ఇక్కడ రిట్రోగేషను అక్టోబర్ టు ఫిబ్రవరికి వరకు జూపిటర్ రిట్రోగేషన్, అటు సాటర్న్ రిట్రోగేషన్ రెండు కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి మీనరాశి వారికి ఒక రకంగా అదృష్టం ఉన్నట్టేనండి. ఎందుకంటే చక్కగా ఉంది అదృష్టము. సో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 4th వరకు చాలా పనుల్లో ముందుకెళ్తాయి. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్తలు, వివాహం కాని యువతి యువకులకు శుభవార్తలు, నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 4th వరకు బిజినెస్ అనేది ప్రాఫిటబుల్గా రన్ అవుతుంది. కానీ మే నుంచి అక్టోబర్ వరకు ఉండే టైం కూడా 50-60% పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే గురువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నందువల్ల ఆ సమయం కూడా మీనరాశి వారికి అనుకూలంగానే ఉంది. గురువు దృష్టి చక్కగా సప్తమ స్థానము, నవమ స్థానం మీద మీకు ఏంటంటే సప్తమ, నవమ, ఏకాదశ స్థానాల మీద గురు దృష్టి పడడం వల్ల చాలా అదృష్టం. అంటే గురువు ఉన్న స్థానం కాదు, దృష్టి పడే స్థానం చాలా ఇంపార్టెంట్. కాబట్టి సప్తమ స్థానము, ఇటు నవమ స్థానము, సప్తమ స్థానం మీద దృష్టి పడడం వల్ల సంతానం పురోభివృద్ధి చక్కగా ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్, స్టడీస్, గుడ్ న్యూస్, పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. ఎదిగిన పిల్లలు ఉంటే వాళ్ళ వివాహాలు కానీ ఇవన్నీ కూడా నిశ్చయం అవుతాయి క్రోధినామ సంవత్సరంలో. ఆ రకంగా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి వారికి. ఇంకా చక్కగా ఆధ్యాత్మికంగా చాలా స్పిరిచువల్ అవేకనింగ్ అనమాట. చక్కగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నారు. దైవ బలం చక్కగా ఉంటుంది మీనరాశి వారికి ఈ సంవత్సరంలో. కానీ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, మానసిక అశాంతి కొంచెం ఉంటుంది. రెండు విషయాల్లో ఉన్నా కూడా ఆర్థిక పరంగా, ఇటు పనుల పరంగా అంటే పనుల్లో జాప్యం కూడా కొన్ని మాసాలు జూన్ 29 నుంచి మనకి నవంబర్ 15 వరకు ఉండే టైము బాగుందండి. బ్రేక్స్ ఏమన్నా ఉన్న వర్క్స్లో అవన్నీ కూడా పాసిఫై అయిపోతాయి మీనరాశి వారికి. ఇక ప్రేమ ఫలించే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో మీనరాశి వారికి. రిలేషన్స్ రీగైన్ అవుతాయి. అలాగే నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు, రాజకీయ రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా స్టూడెంట్స్కి
ఎమోషన్స్కి అనుకూలంగా ఉంది. కొన్ని మాసాలు చెప్పాను కదా, మే నుంచి అక్టోబర్ వరకు 50-60% వరకు ఫలితాలు వస్తాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు 100% ఫలితాలు వస్తాయి మీనరాశి వారికి. 100 అంటే 100 కాదు, ఇక్కడ 50-60% అంటే ఇక అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు 80-85% లక్ అన్నది ఆల్మోస్ట్ కలిసి వస్తుంది అనమాట. కాబట్టి మొత్తం మీద క్రోధినామ సంవత్సరము అనుకూలంగానే మనకి మీనరాశికి కనిపిస్తూ ఉంది. దైవ బలం కూడా చక్కగా ఉంది. అయితే ఈ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా శివారాధన చేయండి. మీరు చక్కగా శివారాధన చేయండి. శివ పంచాక్షరి మంత్రాన్ని, అర్ధనాదీశ్వర శ్లోకాన్ని చదువుకోవడం వల్ల మీనరాశి వారికి చక్కటి ఉపశమనం ఉంటుంది. ఏదైనా గురువారం రోజు సాయిబాబా గుళ్ళో పాలకోవా కానీ శనగల్ని కానీ ప్రసాదంగా పంచితే ఇంకా మంచి ఉపశమనం ఉంటుంది. ఎందుకంటే చాలా మనకి మంచి శుభవార్తలు అంటే వివాహ విషయం కానీ, స్థిరాస్తి కొనుగోలు విషయం కానీ, విద్యార్థులకు కానీ, తర్వాత రాజకీయ నాయకులకు కానీ, కళాకారులకు కానీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా, రైతులకు ముఖ్యంగా గృహిణులకు చూసుకున్నట్టయితే అదృష్టకరమైన కొన్ని మాసాలు ఉన్నాయి. అక్టోబర్ టు ఫిబ్రవరి వరకు ఉండేది అదృష్టకరంగా ఉంది. ఎన్నో మనకి అంటే గతంలో కొన్ని కొంతమంది మోసం చేయటము, మాటిచ్చి వాళ్ళు తప్పడము, అటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి ఫలితం ఉంటుంది. రిలేషన్ వైజ్ చూసుకున్నా కానీ, ఆర్థిక విషయాల్లో చూసుకున్నా కానీ, మీరు చేసే ప్రయత్నాలు, మీరు కష్టపడిన దానికి సత్ఫలితాలు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే మీరు కరెక్ట్గా ఉంటున్నారు, క్రమశిక్షణగా ఉంటున్నారు కాబట్టి మీనరాశి వారు ఏది కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ మీ మీద ఉండవు. ఓన్లీ ఆలోచనలు, మానసిక అశాంతి ఉంటే కొంత దైవనామస్మరణ చేయండి, కొంచెం మెడిటేషన్ చేసుకోవడము, ఆధ్యాత్మికంగా శివనామ స్మరణ చేయటము, ఇలా చేసినట్టయితే ఇవన్నీ కూడా నెగిటివ్ ఫలితాలని చాలా వరకు తగ్గించేస్తాయి మీనరాశి వారికి. ఇక్కడ జూపిటర్ రెట్రాగేషన్, సాటర్న్ రెట్రాగేషన్ అనుకూల దిశగా మారింది. అయితే ఒకటి, ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందా అన్నది అంటే పర్సనల్ హారోస్కోప్ బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్ రాశి ఫలితాలు అన్నవి కూడా మనము ఎట్లా అంటే 60% వరకే అప్లై అవుతాయి. కాబట్టి పర్సనల్ జాతకంలో దశానాథులు బట్టి కొన్ని మారే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఓవరాల్గా ఒక 60% గోచారం మనకి అప్లై అవుతుంది. కాబట్టి ఈ రాశి ఫలితాలు అనేవి చెప్పినవి చాలా మందికి యాప్ట్గా మ్యాచ్ అవుతుంటాయి. ఒకవేళ మీరు నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్ కర్మలు చేసినట్టయితే మీకు ఈ రిట్రాగేషన్ స్టేజ్ ఏదైతే ఉందో జూన్ 29 నుంచి నవంబర్ 15 వరకు అది ప్రతికూలంగా మారుతుంది. మీరు మంచి కర్మలు చేసుకుంటేనే ఈ టైము జూన్ 29 టు నవంబర్ 15 టైం అనేది పాజిటివ్గా ఉంటుంది. అలాగే అక్టోబర్ నుంచి నవంబర్ 4 వరకు ఉండే టైం కూడా పాజిటివ్గా మారుతుంది. ఎప్పుడు కూడా మనం చేసే కర్మల బట్టే ఫలితాలు ఇక్కడ మారిపోతూ ఉంటాయి. ఏమండి రాశి ఫలాలు ఇలా చెప్పారు, మాకేమీ జరగట్లేదు, ఇలా ఏమంటారో ఒక టైప్ ఆఫ్ నిరాశ కామెంట్లు వస్తుంటాయి. దానికి ఎవరేం చేయలేరండి. మీరు చేసుకున్న కర్మల బట్టే మీకు ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మంచి ఫలితాలు మీరు చేస్తున్నారని ఉద్దేశించే ఈ ట్రాన్సిట్స్ అన్నది మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు బ్యాడ్ చేస్తే మీకు బ్యాడ్ వెనక్కి వచ్చింది అనుకోండి, దానికి ఏ గురువులు కూడా కారణం అవ్వరు, మీరే కారణం అవుతారు. కాబట్టి అది చూసుకోండి. ప్రవర్తన అన్నది కరెక్ట్గా ఉండాలి. మనం మంచి ఇస్తే మంచి తిరిగి వస్తుంది. నెగిటివ్ ఇచ్చారనుకోండి నెగిటివే వస్తుంది. సో మీరు ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి పాజిటివ్ ఇవ్వండి. మ్యాక్సిమం మీకు పాజిటివ్ మళ్ళీ తిరిగి వస్తుంది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పెయిన్ చేసినా కూడా దానికి వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. ఎందుకంటే మీ తప్పు అందులో ఏమీ ఉండదు. కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకే మళ్ళీ తిరిగి కర్మ కొడుతుంది. కాబట్టి ఇది ఉంది. కాబట్టి ఏ మాసాలు అనుకూలంగా ఉన్నాయో ఇవన్నీ మీనరాశి వారికి మనం తెలుసుకున్నాము. చేసుకోవాల్సిన పరిహారాలు కూడా తెలుసుకున్నాము. దీంతో పాటు ఏంటంటే శివారాధన, కొంచెం శనేశ్వరుడికి శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేయడం, మోస్ట్లీ ఎక్కువ శివారాధన చేయమని చెప్పాను. అలాగే గురువారం ఏదైనా స్వీట్ కానీ, శనగలు కానీ, పాలకోవా కానీ, శనగలు కానీ గుడిలో పంచితే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మీనరాశి వారికి. స్వస్తి.